ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికి కూడా ఈ యొక్క సాయంకాల సమయంలో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. మేము పాటలు పాడుకుంటూ రావడం మీరు అందరూ చూసింటారు కదా. మీరు అనుకుంటారు వీళ్ళు యేసు ప్రభు వాళ్ళు యేసు ప్రభు పాటలు పాడుకుంటా వచ్చారని మీరు అనుకుంటారు. అవును, మేము నిజంగా యేసు ప్రభు రక్తం చే కొనబడినటువంటి వారం, యేసు ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందినటువంటి వారం. మా ప్రియులైన మీరందరూ కూడా పాపక్షమాపణ పొందాలని, మీరందరూ కూడా మేముండే స్థలంలో, దేవుడుండే స్థలంలో, ఆ పరలోక రాజ్యంలో మీరందరూ కూడా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకే సాయంకాల సమయంలో ప్రార్థనా పూర్వకంగా మీ మధ్యకు యొక్క రక్షణ సువార్తను యేసు ప్రభుల వారు తీసుకొని వచ్చినారు. ప్రియమైన సోదరి సోదరుడా, సిలువ వేయబడినటువంటి క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. మీరు ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఈ మాటలు ఇది మీరు వినాల్సిందిగా ప్రేమతో మేము బతిమాలుకుంటున్నాం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. 2024 సంవత్సరముల క్రితం యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఈ లోకంలో అనేక మంది జన్మించినారు కదా. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత జన్మించినారు. అయితే యేసు క్రీస్తు ప్రభు భూమి మీద ఎందుకు జన్మించినాడంటే నీనా పాపములను పరిహరించుటకు యేసు ప్రభు భూమి మీద జన్మించినాడు. మనల్ని అందరినీ పాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభు భూమి మీద జన్మించినాడు. అయ్యా బాగానే ఉంది, మేమేం పాపం చేసినాము, మేమేం దొంగతనం చేసినాము, మేమేం తప్పు చేసినాము, మేమెందుకు పాపం మీరు అనుకుంటా ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ అందరూ కూడా పాపాత్ములని దేవుని వాక్యం చెలవిస్తా ఉంది. కనుక ఈ పాపం నుంచి విడిపించడానికి లోకరక్షకుడుగా యేసు ప్రభు భూమి మీదకి ఆయన అవతరించినాడు. ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు. యేసు ప్రభు నీ నా పాపముల కొరకు సిలువనెత్తినాడు. సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఆ కలువరి సిలువలో ఆ గొల్గొతా కొండ మీద యేసు ప్రభు సిలువ శిక్షను అనుభవించినాడు. ఓ సహోదరి సహోదరుడా, నీ నా పాపముల కొరకు యేసు ప్రభు యెరూషలేము వీధులలో 12 మైళ్ళు సిలువను మోసినాడు. ఆకాశానికి భూమికి మధ్య ఆయన సిలువలో 3 మేకుల మధ్య వేలాడినాడు. నీనా పాపముల కొరకు యేసు ప్రభు శరీరం అంతా కూడా చారల వలె దున్నబడింది. నీనా పాపముల కొరకు యేసు ప్రభు వారి రక్తం అంతా కూడా దారదారులుగా ఆయన సిలువలో చిందించినాడు. నీనా పాపముల కొరకు యేసు ప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభుల వారి చెంప మీద వెంట్రుకలు పీకినాడు. యేసు ప్రభును పిడిగుద్దులు గుద్దినాడు. ఎందుకో తెలుసా సహోదరి సోదరుడా, నీవు నేను పొందవలసిన శిక్ష యేసు ప్రభు పొందినాడు. ఇవన్నీ చేస్తా ఉన్నప్పటికీ యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా, నీ నా పాపముల కొరకు, నిన్ను నన్ను విడిపించుట కొరకు. ఈ మాటలు వింటున్న సహోదరి సోదరుడా, యేసు ప్రభు నీ నా పాపముల కొరకు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ కొరకు 2024 సంవత్సరం క్రితం సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు ఈ యొక్క సాయంకాల సమయంలో నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. నువ్వెంత ఘోర పాపివైనా సరే యేసు ప్రభు నీ పాపం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నీ పాపం పోవాలంటే మనసులో ప్రార్థన చేసుకో. యేసు ప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నీ హృదయం శుద్ధి కాబడుతుంది. సహోదరి సోదరుడా, ఈ లోకంలో ఎటువంటి మంచి పనుల ద్వారా నీ పాపంను పోగొట్టుకోలేవు. కనుక యేసు ప్రభు వద్దకు వచ్చినట్లయితే నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు, నీకు మోక్ష రాజ్యం ఇస్తాడు. ఓ సహోదరి సహోదరుడా, ఇప్పుడే ప్రభువైన యేసు విశ్వాసం ఉంచుము. అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం గల యేసు ప్రభువా, మీ పాదముల వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు అందించిన వర్తమానం కొరకై వందనాలు. విన్నవారిలో మీ కార్యం చేయండి, మీ చిత్తంలో మీ ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోరండి ప్రభువా. ముందుకెళ్తున్నాం, మీ ఆత్మాభిషేకం గురించి నడిపించి మీరే మహిమ పొందవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. శాంతి